మరాఠా యోధుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్ వీరగాథను మనకు చావా సినిమాగా చూపించే ప్రయత్నం చేశారు. వికీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా కథ విషయానికి వస్తే ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణంతో మరాఠా సామ్రాజ్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అదే అనువుగా భావించిన మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ మరాఠా సామ్రాజ్యాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నిస్తారు. అతడికి ఊహించని విధంగా ఛత్రపతి సంభాజీ మహారాజ్ అంటే వికీ కౌశల్ అడ్డుగా నిలుస్తారు. తన యుద్ధ విద్యలు మొఘల్ సైన్యాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాడు సంభాజీ. ఈ పరిణామంతో ఔరంగజేబ్ స్వయంగా యుద్ధభూమిలో దిగుతాడు. అయితే మరాఠా సామ్రాజ్యంలో సంభాజీకి కొందరు వెన్నుపోటు పొడిచి ద్రోహం తలపెడతారు. మరి ఇదే క్రమంలో సంభాజీ మహారాజ్ తన సామ్రాజ్యాన్ని కాపాడుకుంటారా లేదా శత్రు సైన్యంతో కలిసి సంభాజీకి వెన్నుపోటు పొడిచింది ఎవరు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ముఖ్యంగా క్లైమాక్స్ లో అతడి నటన ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఆయన డైలాగ్ డెలివరీ, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాను మరింత ఎలివేట్ చేసే విధంగా ఉంది. రష్మిక మందన తనకు ఇచ్చిన పాత్రని సమర్థవంతంగా పోషించింది. ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఆమె స్క్రీన్ ప్రెజెంట్ లిమిటెడ్ గా ఉంటుంది. ఇక ఔరంగజేబ్ పాత్రలో అక్షయ్ ఖన్నా డీసెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆశుతోష్ రాణా, దివ్యా దత్తా, డయానా పెంటి పలువురు ఈ పాత్రలకు న్యాయం చేశారు. ఇక ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే ఇలాంటి చారిత్రక సినిమాలలో కథాబలం ఎంత బాగున్నా దాని ఎగ్జిక్యూషన్ బాగుండాలి. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ డైరెక్షన్ ఆకట్టుకున్న స్క్రీన్ ప్లే విషయంలో ఇంకాస్త షార్ప్ గా ఉండాల్సి ఉంది. ఫస్ట్ హాఫ్ సాగదీతగా ఉంటుంది. సెకండ్ హాఫ్ లోని వార్ సీన్స్ మరింత గ్రిప్పింగ్ గా ఉండాల్సింది. వెన్నుపోటు, ద్రోహం వంటి అంశాలను మరింత బలమైన ఎమోషన్ తో ప్రజెంట్ చేయాల్సి ఉంది. అలా చేసి ఉంటే ఈ కథను మరింత ఆసక్తిగా ముందుకు తీసుకెళ్లేవారు. ఇక కథలో బలమైన పాత్రలు ఉన్నప్పటికీ కొన్నింటికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చినట్టుగా అనిపిస్తుంది. ఇక శివాజీ మహారాజ్ వాయిస్ ఓవర్ తో పాటు కొంచెం విజువల్ గ్లిప్స్ కూడా ఉంటే సినిమాకు మరింత ఇంపాక్ట్ వచ్చి ఉండేది. ఇక అక్షయ్ ఖన్నా బాగా సూట్ అయిన తన పాత్రకి మరికొంత ప్రాధాన్యత ఇచ్చి ఉండాల్సింది. ఇక సాంకేతిక వర్గం పనితీరు విషయానికి వస్తే లక్ష్మణ్ ఉటేకర్ సంభాజీ మహారాజ్ వీరత్వాన్ని చాలా కన్విక్షన్ తో ప్రజెంట్ చేశారు. కానీ స్క్రీన్ ప్లే మరింత ఫోకస్ పెట్టి ఉంటే బాగుండేది. ఇక ఏఆర్ రెహమాన్ సంగీతం చాలా డీసెంట్ గా ఉంది. డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. ఎడిటింగ్ వర్క్ ఇంకాస్త బెటర్ గా ఉండాల్సింది. కొన్ని సీన్స్లలో మనకు ఎడిటింగ్ లోపం బాగా కూడా తెలుస్తుంది. ఇక విజువల్ చాలా గ్రాండ్ గా కూడా ఉన్నాయి. ఫైనల్ గా చెప్పాలంటే మొత్తంగా చూస్తే చావా సినిమా ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామాగా ఆకట్టుకుంటుంది. విక్కీ కౌశల్ అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి బలం. కానీ కొన్ని సాగదీత సీన్లు, లెంగ్తీగా అనిపించే నెరేషన్ సినిమాకు మైనస్. ఛత్రపతి శివాజీ మహారాజ్, సంభాజీ మహారాజ్ల వీరత్వాన్ని మరోసారి చూడాలి అనుకునే వారికి ఈ సినిమా కనెక్ట్ అవుతుంది.